ప్రభుత్వము ఆదాయ వనరులు పెంచాలంటే ఇక వీళ్ళకు మద్యం తప్ప ఏది కనబడుతుందని అనిపిస్తుంది. డిజిటల్ ఇళ్లను భయపెట్టేయడము, మద్యం ధర పెంచడము. మరి అసెంబ్లీలో గతం మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేస్తామని అన్నారు. మరి అలా ఎన్ని బంద్ అయినా తెలియదు, ధరలు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటేసారి అనుకొని. అంటే ఇంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది, రెండు రాష్ట్రాలను నడిపిస్తూ ఉంది. ధరలతో పాటుగా అవన్నీ వాళ్ళే తయారు చేస్తూ ఉన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా అరికట్టి విదేశీ మద్యాన్ని అరికట్టి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి లేబుల్ వేసి అమ్మేది గతంలో. అలాంటివి పట్టి పెంచినాం. కానీ ఈరోజు వేరే రాష్ట్రాల అడవులలో తయారు చేస్తుంటే కూడా ఆ మద్యాన్ని కూడా పట్టుకున్నాం, నియంత్రించి పెంచుకున్నాం. ఇలా ఇక్కడ మాత్రం మరి ఇలా అధికారం రాకముందు చెప్పింది ఏంది, మరి ఇలా చేస్తుంది ఒక్కసారి గమనించాలి.